ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎంఆర్ కుమార్. మాజీ ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ పార్ట్ టైం అధికారిక డైరెక్టర్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డారు. మిలాన్ 2024 సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? విశాఖపట్నం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభ సభ్యుడిగా ఏ రాష్ట్రం నుంచి ఇటీవల ఎన్నుకోబడ్డారు? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభ సభ్యునిగా ఇటీవల ఏ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డారు? ఒడిశా. అంతర్జాతీయ సౌర అలయన్స్లో కొత్త సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? అంతర్జాతీయ సౌర అలయన్స్లో కొత్త సభ్య దేశంగా ఏ దేశం చేరింది? మాల్టా. కేంద్ర మధ్యధరా దేశం మాల్టా ఇటీవల అంతర్జాతీయ సౌర అలయన్స్లో కొత్త సభ్య దేశంగా చేరింది. అంతర్జాతీయ సౌర అలయన్స్లో చేరడానికి భారతదేశం 119వ దేశంగా మాల్టాను స్వాగతించింది. భారతదేశం యొక్క మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు? భారతదేశం యొక్క మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు? సంబాల్పూర్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా సంబాల్పూర్లో దేశం యొక్క మొట్టమొదటి నైపుణ్యం స్కిల్ ఇండియా సెంటర్ను ప్రారంభించారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 85. ప్రపంచంలోని దేశాల యొక్క పాస్పోర్ట్ ర్యాంకింగ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 కింద విడుదలైంది. ఈ ర్యాంకింగ్లో గత ఏడాదిలో పోలిస్తే భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో 85వ స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకింగ్లో 6 దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ మరియు సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాలుగా ఉద్భవించాయి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 85. 11వ అంతర్జాతీయ పపేట్ పండుగను ఎక్కడ జరగనున్నది? 11వ అంతర్జాతీయ పపేట్ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ చండీగఢ్. చండీగఢ్లో 11వ అంతర్జాతీయ పపేట్ పండుగను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంను పంజాబ్ గవర్నర్ మరియు నిర్వాహకుడు బన్వరీలాల్ పురోహిత్ చేత ప్రారంభించబడింది. ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 17వ తేదీన ఈ పండుగను నిర్వహించారు. ఏ రాష్ట్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ కల్కల్ ధామ్ టెంపుల్ యొక్క శంకుస్థాపన చేశారు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ కల్కల్ ధామ్ టెంపుల్ యొక్క శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి హిందూ తీర్థయాత్ర సైట్ శ్రీ కల్కల్ ధామ్ టెంపుల్ యొక్క శంకుస్థాపన ఉత్తరప్రదేశ్లో చేశారు. ఈ ఆలయం శ్రీ కల్కి ధామన్ ట్రస్ట్ చేత నిర్మించబడుతుంది. దీని యొక్క అధ్యక్షుడు ఆచార్య ప్రమోద్ కృష్ణవనం. లార్డ్ కల్కా విష్ణు యొక్క 17వ అవతారమని భావిస్తారు. భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సదుపాయాన్ని ఏఐడి ప్రారంభించింది. భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సదుపాయాన్ని ఏఐడి ప్రారంభించింది. ఐఐటి గువాహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహతి ప్రధానమంత్రి యొక్క నామో డ్రోన్ ఇనిషియేటింగ్ భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను ప్రారంభించింది. ఈ శిక్షణ కేంద్రం ఎడార్తోడే సహకారంతో ప్రారంభించబడింది. భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సదుపాయాన్ని ఏఐటి ప్రారంభించింది. ఐఐటి గువాహతి. 3 రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? 3 రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవ్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ కొలంబో. శ్రీలంక రాజధానిలోని కొలంబోలో 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ను నిర్వహించబడుతుంది.
ఈ 3 రోజుల ఉత్సవం మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ పండుగ హర్యానాలోని కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు యొక్క ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతుంది. 3 రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? కొలంబో. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? ఏఎస్ రాజీవ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లోని విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజు నియమించబడ్డారు. రాజీవ్ ప్రస్తుతం మహారాష్ట్ర బ్యాంకు యొక్క ఎండి మరియు సిఇఓగా పనిచేస్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో స్థాపించబడిన ఒక అపెక్స్ ఇండియన్ గవర్నమెంట్ బాడీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.